లెఫ్ట్ సైడ్ లో బీచ్, రైట్ సైడ్ లో బీచ్, సెంటర్ లో మనం. వెల్కమ్ టు రామేశ్వరం. ఆ ఫోన్ దాచిపెట్టుకుంటూ వెళ్ళడము అక్కడ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. దాచిపెట్టుకుంటుంది లోపల గర్భగుడి విగ్రహాన్ని కూడా కవర్ చేసినాము. వాళ్ళు మధ్యలో ఒకసారి నా ఫోన్ చూసింది లాక్కోవడానికి చెప్పారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడి వీడియో తీస్తుంటే ఫోన్ ఈ వీడియో కోసం విజయస్వామి అయితే ఎన్ని విధాలుగా దండాడినంటే అన్ని విధాలుగా కష్టపడేసి చంద్రుల మూలలో పెట్టి వీడియో తీయాల్సి వచ్చింది. ఫైనల్ గా మనకు ధనుష్కోడి బోర్డు అయితే కనిపించింది. మనకి ఇక్కడ నుంచి ఓవరాల్ గా రామేశ్వరం వచ్చేసి 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంత దగ్గరికి ధనుష్కోడి వెళ్తుంటే మాకు హ్యాపీనెస్ అయితే వేరే ఉంది. ఎట్లుంది సార్? వేరే లెవెల్. మీరు చెప్తారా? నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ధూమ్ ధామ్ అనేది ఏం లేదా? సో ఫైనల్ గా అయితే రామేశ్వరం రోడ్ ఎక్కేసిన తర్వాత ధనుష్కోడి బోర్డు చూసిన తర్వాత మాకు ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చింది. సో మా జర్నీ అయితే చాలా హ్యాపీగా సాగిపోయింది. మాట్లాడుతూ నవ్వుకుంటూ కామెడీస్ జోక్స్ వేసుకుంటా. ధనుష్కోడి 68, రామేశ్వరం 49 దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. వెళ్తూ ఉండగా ఇంకా నేచర్ క్లైమేట్ అయితే ఓవరాల్ గా చేంజ్ అయిపోయింది. మొత్తానికి మా మనసు కూడా క్లీన్ అయిపోయింది ఈ రోడ్స్, ఈ క్లైమేట్, ఈ వాతావరణం చూసిన తర్వాత. అరుణాచలం నుంచి ఓవరాల్ గా 450 కిలోమీటర్స్ నాన్ స్టాప్ గా రావడం జరిగింది. వెహికల్ కి అయితే రెస్ట్ ఏమి ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఫస్ట్ వెహికల్ కి రెస్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే రోడ్ వస్తుంది కదా, చుట్టూ తాటి చెట్లు మధ్యలో రోడ్డు. ఆ రోడ్డు మీద మనం వేరే అంటే వేరే కనిపిస్తుంది. రోడ్డు మీద కారులో మేము. రోడ్ అంతంగా ఉంది. అయ్యో చూస్తూ సమీర్ రోడ్ అయితే మాత్రం మస్తు బ్యూటిఫుల్ గా ఉంది. అంతా రామేశ్వరం వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 29 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫ్యాన్ చూడు ఎట్లా తిరుగుతుంది. చింటు సాయి ఆ ఫ్యాన్ మెయింటెట్టుకుంటా. ఎందుకు? గాలి ఎక్కువ వస్తుంది. ఏం కాదు, గాలి ఎక్కువ వస్తుంది. ఇల్లు నెట్టుకో బాగుంటది చూడు. ఇల్లు నెట్టుకుంటే మస్తు కనిపిస్తుంది కదా చెట్ల మధ్యలో. అది అట్టే ఉంటది. రోడ్డు మాత్రం వేరే కనిపిస్తుంది మొత్తం చెట్ల మధ్యలో. అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందని మేము కూడా అనుకోలేదు. ఏంటది? ఫుల్ కూల్ అయిపోయింది. క్లైమేట్ కూడా డల్ అయిపోయింది మొత్తం ఓవరాల్ గా. ఏమొద్దు, ఏసీ ఉండాలి. కొబ్బరి వనముకు మేము వెళ్ళి పక్కలో బీచ్, ఇటు పక్కలో రోడ్డు, మధ్యలో మనం. కానీ వేరే అనిపిస్తుంది. మన సైడ్ లో బీచ్ ఒడ్డున అయితే కార్ వెహికల్ మాక్సిమం 80 స్పీడ్ మెయింటైన్ అవ్వకుండా వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో బీచ్, రైట్ సైడ్ లో బీచ్, సెంటర్ లో మనం. ఎక్స్పీరియన్స్ అయితే వేరే అంటే వేరే ఉంది. ఎట్లా అనిపిస్తుంది? వేరే లెవెల్ అనిపిస్తుంది. వెల్కమ్ టు రామేశ్వరం. విజయ్ ఆల్రౌండ్ బ్లాగ్స్. ఆపుకుందా? ఆపని కదా, ఈయన ఆపాలేము సార్. చూద్దాం స్వామి. రామేశ్వరం బ్రిడ్జ్ మీద అయితే మన కార్ ఆపేసినాము. ఇక్కడ ఫోటో షూట్ చేద్దామని చెప్పేసి. మనకైతే అది ఇది వెహికల్స్ ఆటం వస్తున్నాయి. దా ఇక్కడ ఇక్కడ ట్రైన్ అయితే వెళ్తుంది. శివస్వామి, శివ దగ్గర అక్కడ ట్రైన్ అయితే వెళ్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి. ఇండియన్ రైల్వేస్ వేరే అంటే వేరే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ 2 పిల్లర్స్ షిప్ వెళ్ళేటప్పుడు అది పైకి లేస్తుంది అనమాట.
బ్రిడ్జ్ లేచినా కొత్త బ్రిడ్జ్ లేదనుకుంటా. ఏం లే, రెండు లేస్తా. ఆ లిఫ్ట్స్ ఉన్నాయా, ఆ లిఫ్ట్స్ పైకి లేస్తా డైరెక్ట్. ఆ లిఫ్ట్స్ డైరెక్ట్ పైకి లేస్తుంది, షిప్ వెళ్ళిపోతుంది మధ్యలో. షిప్ వెళ్ళేటప్పుడు ఆ రెండు లిఫ్ట్స్ పైకి లేపితే షిప్ వెళ్ళిపోతుంది. షిప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పట్టాలు అనేటివి కిందికి దిగుతుంది. ఒకవేళ షిప్ వచ్చింటే బాగుంటుండే అని అనుకుంటున్నాము ఈ టైంలో. బ్రిడ్జ్ ఊగుతుంది, మన అన్ని వెహికల్స్ అంతా తిరుగుతుంటే ఊగు కదా. ట్రైన్ చూడు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది శివసాయి? అదే చెప్పలేని ఎక్స్పీరియన్స్ అది. అసలు మీరు పర్సనల్గా వచ్చి మనసు అంతా ఎంత సంతోషంగా ఉంది కదా అసలుకి. పర్సనల్గా వచ్చి మీరు చూడాలి. అదే కార్ ఆగిపోయింది, వాళ్ళు ట్రాఫిక్ అవుతుందేమో మేబీ. ఏం పర్లేదు, ఎట్లయితే ఫైనల్గా రామేశ్వరంలో కార్ ఆపాలనుకున్నా ఆపేసిన. స్వామి ఇక్కడ ఏంటి, ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ లిఫ్ట్ లేయటం, దాని మధ్యలో షిప్ వెళ్ళటం, ఆ షిప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ లిఫ్ట్ కిందకి దిగిన తర్వాత ట్రైన్ వెళ్ళటం, ఇదే ఇక్కడ స్పెషల్. చాలా అంటే చాలా వెహికల్స్ వెళ్తుంటే యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ ఊగుతుంది అనమాట. అవతల సైడ్ నేను తీస్తాను, నాకు అవతల సైడ్. అసలు ఫస్ట్ టైం రామేశ్వరం వచ్చిన నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇటు సైడ్ మొత్తం బోటింగ్ హార్బర్ ఉన్నట్టుంది. మొత్తం బోటింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవన్నీ పుష్ప 2 సినిమాలో తుంగలు ఎత్తుకుపోవడానికి పెట్టినట్టే ఉంది కదా. స్వామి మన సామ్లా కార్, ఇంకో కార్ అయితే ఇప్పుడే వచ్చింది. జస్ట్ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో మనకు చాలా టైం అయిపోయింది, ట్రాఫిక్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. శివస్వామి ఎక్కువ ఇంకెవరున్నారు మన సాయి స్వామి. ఫైనల్గా అయితే రామేశ్వరం అయితే ఎంట్రీ అయిపోయినాము. ఈ రామేశ్వరం నుంచి ధనుష్కోడి అయితే 25 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం రామేశ్వరం దర్శనం అయితే చేసుకొని ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ అయితే ధనుష్కోడి అయితే వెళ్తాము. ఫైనల్గా రామేశ్వరం అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. చూస్తుంటేనే లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్నట్టు అనిపిస్తుంది. శివసాయి ఒకసారి లోపల చూడు, మస్తుగా అనిపిస్తుంది కదా. మొబైల్ అలౌట్ ఉంటే బాగుంటుండే, కానీ ఖచ్చితంగా అలౌట్ అయితే ఉండదు మొబైల్. మనం ఇప్పుడైతే రామేశ్వరం టెంపుల్ దర్శనానికి అది బయలుదేరినాం మనం. బట్ కాకపోతే ఒకవేళ ఎంట్రీ ఉందో లేదో మొబైల్స్ చూసి మొబైల్ లోపలికి తీసుకెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అవుతాము. 12 జ్యోతిర్లింగాల్లో 7వ జ్యోతిర్లింగం మన రామేశ్వర లింగం. ఇది రాముడు ప్రతిష్ఠించడం జరిగిందా. సో ఇక్కడ చాలా చరిత్రాత్మక ఏంటండి, రాముడిని చంపిన తర్వాత రాముడు వచ్చేసి బ్రహ్మహత్య పాపం జరుగుతుంది కదా, దాని విమోచనకై ఇక్కడ ప్రతిష్ఠించి పూజ చేసినాను. అందుకే దానికి గాను దీనికి రామేశ్వరం అనే రామేశ్వర లింగం అనే పేరు వచ్చింది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. కొంచెం అయితే వెళ్ళిపోవాలి లోపలికి. మన సాములు అయితే వెళ్ళిపోతున్నారు. స్వామి గుడి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాము, శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం లోపలికి అయితే. సో లోపలికి రాగానే పెద్ద పెద్ద పిల్లర్స్తో అయితే ఎంట్రీ కలుగుతుంది. అంతా చాలా అద్భుతంగా ఉంది మన రామేశ్వర స్వామి వారి టెంపుల్. స్వయంగా ఇక్కడ రాముడే ప్రతిష్ఠించండి అనమాట విగ్రహాన్ని అయితే. సో అందుకనే ఇది ఇంత ప్రఖ్యాత చెందింది. ఇది ఒక జ్యోతిర్లింగం. ఇది కూడా అన్ని లోపల ఎంట్రీ అయితే వేరే ఉంది, చాలా అద్భుతంగా ఉంది, పెద్ద పెద్ద పిల్లర్స్ తోటి. శివస్వామి ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది, రోజుకో వింత చూస్తున్నట్టే ఉంది. మొబైల్ అయితే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాముని గుడికి వచ్చినంత ఫీలింగ్ ఉంది ఇది. సో అందుకనే రామేశ్వరం అని పేరు పెట్టారు కదా. మనమే కాదు, ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చారనమాట చాలా మంది. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. సో ఇలా ఉంది లోపల. మొబైల్ అయితే దొంగచాటుగా పట్టుకున్నా. మీరు కొంచెం చాటుకుండండి, ఫోన్ కనిపించకుండా.
ఇక్కడ లోపల అయితే ఒక ఏనుగు ఉంది. కానీ రైట్ సైడ్ అయితే నంది ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. చూడండి ఎంత పెద్దగా ఉంది నంది. సో దర్శనం క్యూ అయితే ఇలా ఉందన్నమాట. లోపల పెద్ద పెద్ద గోడలతో పెద్ద పెద్ద స్తంభాలతో అయితే ఉంది. దర్శనానికి ఎంట్రీ అయితే ఇది అనమాట. చూసిన పెట్టు. దర్శనానికి ఎంట్రీ అయితే ఇటు నుంచే వెళ్ళాలి. అదో లోపల కనిపిస్తుండగా అలా వెళ్తున్నారు అనమాట. బాయ్ ఉన్నట్టుంది. ఇక్కడ ఏదో బాయ్ ఉన్నట్టుంది, బాయ్ మనకు తెలియదు. చలో 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 వెళ్ళండి వెళ్ళండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆగకపోయినా ఎంట్రీ అయితే అయిపోతున్నాం పైకి. చాలా జాగ్రత్తగా మొబైల్ మెయింటైన్ చేస్తున్నా. వీడియో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే, లోపల ద్వారా మెయిన్ గర్భగుడి అయితే ఇదే స్వామి. ఇది ఒక్కసారి మీరు అయితే చూసుకోండి. ఇంకోసారి మాకు తినడానికి వీలైతుందో కదా ముందే పెడతాడు స్వామి. మెయిన్ గుడి స్వామివారి కోవెల అయితే ఇదే. సో వీడియో ఎలా కనిపిస్తుందో లేదో తెలియదు, చాలా సీక్రెట్గా అయితే వీడియో పట్టుకున్నా. ఓం నమః శివాయ. కనిపించింది. మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆ దర్శనం ఎట్లుందంటే లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేనంత థ్రిల్గా ఎక్స్పీరియన్స్ చేసినాము. ఆ ఫోన్ దాచిపెట్టుకుంటూ వెళ్ళడము అక్కడ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ దాచిపెట్టుకుంటూ వెళ్ళి లోపల గర్భగుడి విగ్రహాన్ని కూడా కవర్ చేసినాము. మీకోసం ఇంత రిస్క్ అయితే చేసినాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కంపల్సరీ మీ లైక్ వచ్చేసి మాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తుంది. ప్రతిసారి అడుగుతున్నాం కానీ మీరైతే చేయట్లేదు. ఒకసారి అయితే ట్రై చేయండి. దేవుని చూపించడానికి మేము పడ్డ రిస్క్ ఉంది చూడు, మామూలు రిస్క్ కాదు. ఎట్లా అనిపించింది చూసాయి. కానీ నాకు అందులో ఒకటి ఏమనిపించింది అంటే మనం నార్మల్గా గుళ్ళ వీడియో తీయడానికి ఇంత కష్టపడుతుంటాం కదా, చాలా మంది ఏమంటారు కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంటారు. వాళ్ళు ఇంకెంత రిస్క్ అనుభవిస్తారు అని చెప్పేసి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. అది చాలా వీడియో వచ్చినప్పుడే తీసి 2 నిమిషాలు ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి మనం దొబ్బేసాం. కానీ వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత ఇబ్బంది పడతారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు మధ్యలో ఒకసారి నా ఫోన్ చూసింది లాక్కోవడానికి చెప్పలేదు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడి వీడియో తీస్తుంటే ఫోన్ మన పూజారి ఉంటాడు కదా, గర్భగుడిలో పూజారి ఫోన్ లాక్కోవడానికి ట్రై చేసిండు. ఇంకోటి అక్కడ మాకు ఒక 15 మినిట్స్ క్లాస్ జరిగింది అనమాట. ఈ వీడియో కోసం విజయస్వామి అయితే ఎన్ని విధాలుగా దండాడినంటే అన్ని విధాలుగా కష్టపడేసి సందులో మూలలో పెట్టి వీడియో తీయాల్సి వచ్చింది. ఇంకొకటి ఆ స్వామి ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోలేదు. ఇంత దూరం వచ్చినా కానీ ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోలేదు. ఇంత కష్టానికి అయితే మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయాలి. వీడియోను ఒక హైప్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే మీరు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.